సరే ధన్కడ్ రాజీనామా రహస్యం తెర వెనుక కథలేంటి? నిజంగా రహస్యం ఏంటి, రాత్రి నేను బహుశా 10 అప్పుడెప్పుడు ఛానల్ వాళ్ళు అడిగితే చూస్తే హఠాత్తుగా అంతవరకు ఏం లేదు. ఏదో ఉరుము లేని వాన, ఇట్లాంటి ఏదో మెరుపు లేని వాన ఏదో అంటుంటారు కదా. ఎందుకు జరిగింది? ఊరికనే జరగదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలుసు. రాజ్యసభకు తన అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ సమావేశాలు కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలు 2 జరిపారు, మధ్యాహ్నం కూడా జరిపారు, అక్కడ హాజరయ్యారు. ఆ తర్వాత హఠాత్తుగా అయింది. సో ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వస్తున్నాయి. నిన్న కూడా వచ్చింది, 2-3 కోణాలు కనబడ్డాయి. కానీ ప్రభుత్వము ఆయన్ను ఇబ్బందిలో పెట్టింది. మోర్ దాన్ మీట్స్ ది ఐ అని జయరాం రమేష్ ముందే ఒక ఇది పెట్టాడు, రాత్రికి అర్ధరాత్రికి ఎప్పుడో. కనిపించని కథ దీంట్లో చాలా ఉంది. ఆ కథ ఏంటంటే, జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ మీద ఒంటికాల మీద లేవడము, సుప్రీంకోర్టు మీద విరుచుకుపడడం ఇవన్నీ మనకు తెలుసు. ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి, ఇలాంటి ప్రకటనలన్నీ కూడా ఈయన చేస్తున్నారు. యశ్వంత్ వర్మను అభిశంసించడానికి 100 మంది ఎంపీల సంతకాలు చాలు, కానీ అంతకంటే చాలా ఎక్కువ సంతకాలు వచ్చాయి లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి. వీటి మీద ప్రభుత్వము నేను చొరవ తీసుకున్నాను, నేను అందరిని తీసుకెళ్ళిపోయి ఆయన అభిశంసించే బాధ్యత మేము చేస్తామని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే, జగదీప్ ధంకర్ రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఈ విషయం ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చారు. చాలాసేపు మాట్లాడారు మల్లికార్జున్ ఖర్గే. అది కేంద్రానికి నచ్చల. మేము చొరవ తీసుకొని మేము అన్నీ చేస్తుంటే మీరు ప్రతిపక్షానికి ఇచ్చి అది కూడా అంతసేపు మాట్లాడిస్తారేంటని. మధ్యలో జేపీ నడ్డా కొంత ఏదో అభ్యంతరం పెట్టబోయారు. ఇక్కడ నేను మాట్లాడేది మటుగా రికార్డులోకి పోతుంది, మీది పోదన్నాడు. మామూలుగా ఆ మాట స్పీకర్ అంటారు కానీ చైర్మన్ అనాలి, కానీ మంత్రి అనకూడదు. సో నడ్డా అలా అన్నారు. అన్న తర్వాత మధ్యాహ్నం ఈ సమావేశం జరిపింది. అఖిలపక్ష సమావేశం జరుపుతుంటారు కదా, జరిపినప్పుడు నడ్డా హాజరు కాలేదు. జేపీ నడ్డా హాజరు కాలేదు, ఇంకొక సభ్యుడు ఉన్నాడు ఆయన కూడా హాజరు కాలేదు కాబోమని చెప్పడం లేదు. 2 సార్లు వాయిదా వేశారు, పాలక పార్టీ కోరిందని ధంకర్. అయినా కానీ వాళ్ళు హాజరు కాలేదు, వాళ్ళు చెప్పిన టయానికి కూడా. దాంతో ఆయన చాలా హర్ట్ అవ్వటం ఒకటైతే, మీరు కొంచెం అద్దు మీరారు, మీరు ఎందుకు అలా వాళ్ళకి ఇనిషియేటివ్ ఇచ్చారు అని ఆయన మందలించారు. సో దాంతో ఆయన ఇంకా ఇది కుదరదులే అనుకున్నారని చెప్తున్నారు. కానీ ఇదేదో హఠాత్తుగా జరగలేదని చెప్పడానికి 10 రోజుల కిందట జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మాట్లాడుతూ, నేను మామూలుగా అయితే 2027లో దిగిపోవాలి, ఈ లోపల ఏదైనా అసాధారణ శక్తి పనిచేస్తే, అసాధారణ శక్తి పని చేయకపోతే 2027లో దిగిపోతానన్నాడు. ఎందుకు ఈ అసాధారణ శక్తి గురించి ఆయన 10 రోజుల కిందటే మాట్లాడాడు? సో బీజేపీ అగ్రనాయకత్వం, మోదీ అమిత్ షాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఈ స్థానంలో ఎవరినో తెచ్చిపెట్టాలి అనే ఒక ఆలోచన వాళ్ళు చేయటం ఒకటి కావచ్చు. అయితే వెంకయ్యనాయుడు గారు ఇదివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, రాష్ట్రపతిని చేయకుండా పంపించేశారు కదా. సో ఈయన కూడా రాష్ట్రపతి కావాలని కొంత ఉత్సాహంగా మోదీ కంటే అగ్రెసివ్గా మాట్లాడారు కదా ప్రతిపక్షాల మీద, సుప్రీంకోర్టు మీద. అయినా ఫలితం లేకపోయింది. కాబట్టి రాష్ట్రపతి కాలేకపోవటం అన్నది కూడా ఆయన మీద పనిచేసి ఉండొచ్చు. మూడవది, రాజకీయంగా ఏదో చేయాలి, తన ప్రత్యేక పాత్ర ఏదో రైతులు వీళ్ళల్లోకి వెళ్ళి చరణ్ సింగ్ లాగా ఇలా చేయాలని ఆయనకు ఒక ఆశ కూడా ఉంది అంటారు.